Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అంటే ఈ రాయచోటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇప్పుడైతే మనం ఒకసారి చూసుకున్నట్టయితే రాయచోటి పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం నాటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. డ్రైనేజ్ పాత రాయచోటి ఏదైతే ఉందో అంతా కూడా డ్రైనేజ్ బాగలేదు. వాటర్ సప్లై కొంత మెరుగుపడినట్టుంది. అంటే రాయచోటి అభివృద్ధితో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధికి సంబంధించి మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? మంచి క్వశ్చన్ అన్న ఇది. ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఏ వార్డులోకి పోయినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఇదే సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇది ఒక పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ స్కీములు అయితే నేను ఇస్తానని గర్వంగా చెప్పుకుంటున్నాడో, పెన్షన్ వ్యవస్థ, ఇండ్ల వ్యవస్థ, ఈ రెండు మా నియోజకవర్గంలో అయితే వెనకాల పడిపోయినాయి. ఇండ్లు ఇచ్చినారు కానీ ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారో, లేకంటే వైసీపీ బ్రోకర్లు ఉంటారో వాళ్ళకే 4-5 ఇండ్లు ఇవ్వడం జరిగింది. పెన్షనీర్స్ అయితే ఈరోజు ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ పల్లెలకు వెళ్ళినా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ దక్కే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ ఆడంబరాలకు నెంబరింగ్లో ఉన్నారు. ఇన్ని వేల పెన్షన్లు ఇచ్చాము, ఇన్ని వేల ఇల్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడైతే అదేం జరగడం లేదు. అంటే అభివృద్ధికి సంబంధించి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? దీనికి సంబంధించి అభివృద్ధి సంబంధించి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి రాయచోటి ప్రాంతంలోనే ఉందన్న. రాజకీయంగా మాకు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో బాగా తెలుసు. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొని పోతున్నా, 1989-90 పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. ఈరోజు రాయచోటి పట్టణం పెద్దగా డెవలప్ అయిపోయింది. జిల్లా కేంద్రం అయింది. అంటే డెవలప్మెంట్ అంటే ఊరు పెరిగింది కానీ డెవలప్మెంట్ లేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఆడంబరంగా ఏదో జిల్లా కేంద్రం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రం చేసినారు కరెక్టే, ఒకటి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ బిల్డింగ్ కానీ రాయచోట్లో లేదు. ఏ ప్రభుత్వం మీరు తిడుతున్నారో గత చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఆ రోజు అలాట్ చేసిన ఫండ్స్తో కట్టిన బిల్డింగ్స్లోనే ఈరోజు మీరు ఎస్పీ ఆఫీసు, కలెక్టరేటు, డిఆర్డీఏ ఆఫీసు ఇవన్నీ నడుపుకుంటున్నారు. అంతేగాని మీరు కేవలం ఆర్భాటానికి జిల్లా చేయడం జరిగింది తప్పక ఇక్కడైతే ఏ విధమైన డెవలప్మెంట్ అయితే శూన్యం. అంటే ఇప్పుడు ఈ రాయచోటి కాన్స్టిట్యున్సీ ప్రధానంగా వెనుకబడిన ప్రాంతం, నీటికి నిత్యం కరువుకు గురయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, అంటే రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా వెలుగలు కానివ్వండి తర్వాత పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడున్న ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి మరి ఏ విధంగా నిలుస్తారో లేదో, జరికోనా అట్లా ఉండిపోయింది. ఏ విధంగా సాగునీటి ఇచ్చే అవకాశం ఉన్నది? ఇప్పుడు వెలుగలు చేశారు కానీ ఆయకట్టుకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు. దీనికి సంబంధించి మీరే ఉంటారు? ఇక్కడ 3 ప్రాజెక్టులు ఉన్నాయన్న మా నియోజకవర్గంలో. అతిపెద్ద ప్రాజెక్టు వెలిగిల్లు, రెండోది శ్రీనివాసపురం మండిపల్లి నాగిరెడ్డి రిజర్వాయరు, జరికోన ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టులు పేరుకు మాత్రమే రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈరోజు వెలిగిల్లు ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల నుంచి నీళ్లు ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ ఉంది కాబట్టి నీళ్లు లేవు. ఉన్న అరకొర నీళ్లు కూడా రైతులకు ఇద్దామనుకుంటే ఏ కాలువలు అయితే ఈరోజు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు, మంత్రిగా ఉన్న వాళ్ళ తండ్రి గారి కంపెనీతో చేసిన వర్కులు ఉన్నాయో ఆ వర్కులు నాసిరకంగా ఉండడమే ఈరోజు రైతులకు శాపంగా మారింది. ఆయకట్టుకు నీరు అందడం జరగడం లేదు. అలాగే అంద్రినీవా లిఫ్ట్ ద్వారా ఇవ్వాల్సిన నీళ్లు శ్రీనివాసపురం రిజర్వాయర్కి ఇచ్చింటే ఒక 5-6 వేల ఎకరాలన్నా సాగు చేసుకునే విధంగా ఉండేది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనిలే తప్పక ఈ 5 ఏళ్లలో ₹1 కూడా దానికి రిలీజ్ చేయలేదు. 10% ఆఫ్ ఫండ్స్ ఉంటే ఈరోజు ఆ రిజర్వాయర్ పూర్తయ్యేది. ఆ కాలువ పనులు అది పెండింగ్లో ఉంది. జరికోన్ అనేది ప్రాజెక్టు ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి టైంలో ఫండ్స్ రావడంతో కట్టారే కానీ దానివల్ల ఏ విధమైన లాభం లేదు. 3 ప్రాజెక్టులు నత్తనడకనైతే నడుస్తూ ఉన్నాయి. ప్రజలకైతే మేలైతే జరగడం లేదు. అంటే జరికోనకు సంబంధించి ఇక్కడ 6,000 ఎకరాలు ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న ప్రతిపాదన ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అయితే కట్టారు. నీళ్ళు వచ్చి ఇప్పుడైనా ఆయకట్టుకి ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజల ఆరోపణ ఏంటంటే ఆ నీళ్లు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాగునీటికి కలిగి తీసుకెళ్ళలేదు తప్ప ఇక్కడ పట్టించుకోలేదన్నది. దీనిపైన మీరేమంటారు? నేను ఒకటే మీ దృష్టికి తీసుకొని పోతున్నా, జరికోన ప్రాజెక్ట్ అనేది రాయచోటి, పీలూరు నియోజకవర్గాల మధ్యలో ఉంది. అది భౌగోళికంగా 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అది ప్రాజెక్టు ఉండేది వచ్చి రాయచోటి నియోజకవర్గంలో
కానీ ఆయకట్టు కూడా ఇక్కడ ఉంది కదా సుండుపల్లి. మునక ప్రాంతం ఉండేది టోటల్ పీలేరు కాన్స్టిట్యున్సీలో కాబట్టి కొంచెం ఇబ్బందులు అయితే జరిగినాయి. ముఖ్యంగా వాళ్ళకు మంచి జరగాలన్నా మాకు మంచి జరగాలన్నా కూడా ఈ రోజు ఉండే ప్రభుత్వము ఏదైనా నిధులు ఇస్తేనే జరుగుతుంది, కానీ డిస్ట్రిబ్యూటరీలు కానీ కెనాల్స్ కానీ కట్టేదానికి ₹1 కూడా 5 సంవత్సరాల నుంచి ఇవ్వడం అయితే జరగలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.